వేదానికి ప్రాధాన్యము. వేదము లేనిది ఏ పూజ పురస్కారము మంత్రము తంత్రము లేవు. వేదము మనకు అన్నిటిగా వైదిక మార్గం ఉత్తమమైనది. కాబట్టి సద్బ్రాహ్మణుల చేత మంత్రశుద్ధి కలిగిన బ్రాహ్మణుల చేత తప్పకుండా దక్షిణాచార పద్ధతిలో అమ్మవారికి వడపప్పు పానకము పులిహార గారు ఇలాంటి ఎన్ని రకాల పదార్థాలు చేసుకుని నైవేద్యంగా ఉంటున్నా అది మనకు సమర్పణకి వస్తుంది. ఇవన్నిటికంటే అత్యంత ప్రధానము జపము. ఇవన్నీ ఎంత పెద్ద బంగారు పల్లెల్లో 1000 పదార్థాలు మీరు వండి వడ్డించినా అమ్మ వచ్చి కూర్చోవాలన్నాక వచ్చి కూర్చోవచ్చు. భోజనాన్ని తీసుకెళ్ళి శివాజీగా పిలుపు వస్తాం. ఆ పిలుపులో ఉంది వ్యవహారం అంతా. సో మంత్రం లేని పూజ, ఉప్పు లేని కూర ఎంత జనా ఆలోచించవు. కాబట్టి కలికాలంలో ప్రధానము మంత్రము. మంత్రదేవత అనుష్ఠానాన్ని తప్పకుండా చేయండి. మనకు ఈనాడు ఉన్నటువంటి తల్లే దేవుడుగా సకల దేవతా నివాస స్థానంగా కలిగిన మహాసిద్ధుడు శ్రీ శ్రీ సిద్ధేశ్వర భారతి మహాస్వామి వారు వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందరూ వారు జపం చేసుకొని అందరికీ కూడా ఉపదేశించుకుంటారు. అందరినీ జపం చేసుకొని ఉంటారు. ఏ ఒక్కరిని వారు పక్షబంధు ధ్వనుల్లో పోలేదు. కావున అందరూ మనం వారి అనుగ్రహాన్ని పొందుకొని జపము మనకు పరమావధి. మొట్టమొదటి జపాన్ని చేసే లక్షణాన్ని కలిగి ఉండాలి. పొద్దున లేవగానే ఒక్క 5 నిమిషాలు దేవతా జపము ధ్యానం, తర్వాత మీరు ఏం తింటారో ఏం చేస్తారో దేవతా సమృద్ధి లేదు. స్నానం చేసి అంతా బొట్టు పెట్టుకొని పూజ చేసి బయటికి వెళ్ళిపోయారా, ఇంకా మీ కాలంతో అక్కడ పూజ అయిపోయింది. ఈ తర్వాత ఇంకా నేను సాయంకాలం ఇంకే తింటానని అంటే పొద్దున పూజ చేసుకొని నిర్మల వస్తూ బయటకు వెళ్ళిపోవాలి. రోజంతా బాగుంటుంది. భగవంతుడు పూజ చేసిన తర్వాత ఇంకా వాడు ఏం తింటున్నాడో తర్వాత ఈ చేసే జపతమాల వల్ల మనకు మనసులో మార్పు కలిగి మనము సాక్షిగా ఆహారం చేసుకుంటున్నాము. మనకు అంటే ఇంతగా మనకు లోపల ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా. ఆ ప్రాసెస్లో మనకు భగవంతుడు మనమే తీసుకుంటాం. ఎవరికి సహాయం వస్తుంది కదా. కావున మంచి గురువు, మంచి మంత్రము, మంచి పుష్పాలు దేవతలకు ప్రసన్నాన్ని కలిగిస్తాయి. మంచి దీపము, మంచి దీపము కానీ దేవతలు మనకు దీపం అంటే జ్ఞాన స్వరూపము. దీపాన్ని నిలిచి పూజ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ జపజపాలు అనుష్ఠానం తప్పకుండా చేసుకోవాలనే కలికాలంలో మనల్ని కాపాడుతుంది, వీళ్ళింటిని కాపాడుతుంది. మంత్ర దీక్ష తీసుకోవాలి అంటే ఒక గురువు అనేవాడు ఎలా ఉన్నారంటే, గురువు శిష్యుల యొక్క ధనాన్ని చూసో, వాళ్ళ పెద్ద పెద్ద కార్లు వస్తున్నారని చూసో, పెద్ద పెద్ద